అతను ముస్లిం సార్, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు, అతను అరెస్ట్ అయ్యాడు. అతను గురించి కూడా అన్నాడు సార్, వీడేమన్నా మా దళితులకు పుట్టాడా అని. అంటే అసలు ఎంత చిన్న చూపు చూడండి సార్, అతనికి ముస్లిమ్స్ అన్నా బీసీలు అన్నా ఎంత చిన్న చూపు చూడండి. ఈడొక బీసీ గాడు అంటున్నాడు. ఏం సార్ బీసీలు మనుషులు కాదా? బీసీలు మాట్లాడకూడదా? నేను అడిగాను సార్, నీ ఆంధ్రాకి తెలంగాణకి ఏమైనా గొడవ జరుగుతుందా? ఇప్పుడు మా క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి నేను నీ ఆంధ్రాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడతాను అని సమాధానం చెప్పాను సార్. రాజేష్ అంటే సార్ క్షమించాలి, రాజేష్ని చాలామంది అట్లా ఇట్లా బానిసుకోక అది ఇది అని అంటుంటారు. కరెక్ట్ కాదు సార్. రాజేష్ గుంటనక్క, జిత్తుల మారినక్క. అంతేందుకు సార్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమైనా నమ్మకంగా ఉంటాడనుకుంటున్నారా ఏంటి రాజేష్? మంచి ఆఫర్ కానీ మళ్ళీ జగన్ గారు ఇచ్చారనుకోండి, వైసీపీ జగన్ గారు కానీ నా దగ్గరికి రా, ఈసారి నీకు ఏ లోటు ఉండదో అని ఒక ఆఫర్ ఇస్తే తెల్లారేసరికే స్క్రీన్ మీద జగన్ గారు దేవుడు అయిపోతాడు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎవరిని తిట్టలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని రాజేష్ తిట్టినట్టు మాటలు ఎవరైనా తిట్టారా సార్? చంద్రబాబు నాయుడు గారిని రాజేష్ తిట్టినట్టు మాటలు ఎవరైనా తిట్టారా? నరేంద్ర మోడీ గారిని రాజేష్ తిట్టినట్టు మాటలు ఎవరైనా తిట్టారా సార్? ఇవాళ ఏ మతాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకుని ఈ స్థాయికి వచ్చాడో, ఇవాళ అదే కులాన్ని, మతాన్ని తాకట్టు పెట్టాడు కదా సార్ మహాకూటమి కాళ్ళ దగ్గర. ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం సార్ ఇదంతా, వాళ్ళు పడేసే ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం. రైట్.